పెద్దపాదంకి. ఎండ అయితే ఇక్కడ మామూలుగా లేదు. సో చూస్తున్నారుగా, స్వాములు చాలామంది అంటే చాలామంది నడుస్తున్నారు. ఎండ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు అట్ల పేనం మీద ఎంత హీట్ ఉంటుందో సో అంత హీట్ ఉంది కింద అయితే. గంటలకే ఆ గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ముందుగా వస్తాకే ట్రై చేయండి ఎవరైనా, ఎందుకంటే కమిషనర్ కొంచెం ఇక్కడ ఈ గేట్ క్లోజు. సో వచ్చేవాళ్ళు కొంచెం ముందుగా వచ్చేసుకోండి, ఎందుకంటే అక్కడేమో 4 క్లోజు, ఇక్కడేమో 5:30 క్లోజు. సో స్వామి శరణమయ్యప్ప. స్వామి చూస్తున్నారు కదా, మా బస్ మీద ఉన్న ఇడుములన్నీ కింద దించేస్తున్నాము. సో దించేసి ఇంకా ఇక్కడ నుండి వనయాత్ర మేము స్టార్ట్ చేస్తున్నాము. అందులోకి వాళ్ళు పొద్దున్నే అల్పాహారం అది స్టార్ట్ చేశారు. అది తినేసి ఇంక మేము బయలుదేరుతాం. అందులో కింద పెట్టుకుని అవన్నీ ఎవరి ఇడుముల వాళ్ళ మీద నెత్తి మీద ఎత్తేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం వనయాత్రకి. సో మీకు అంతా చూపిస్తాము వనయాత్రలో ఏది ఇక్కడ ఏమున్నది అనేది. సో ఇంక మేము బయలుదేరేసాము. సో ఇదే స్వామి ధర్మశాస్త్ర టెంపుల్ అనేది బయట ఇట్లా ఉంటుంది. సో ఈ లోపలికి ఇలా వెళ్తారు అందరు. అక్కడ నుండి అక్కడ ఒక టెంపుల్ ఉంది అయ్యప్ప స్వామిది, ఆ టెంపుల్ నుండి సో ఇలా అందరూ నడుచుకుంటూ వచ్చి పేర్తులు ఆడుకుంటా ఇలా వస్తారు. సో ఇట్లా ముందు అనేది ఇట్లా ఉంటుంది. సో ఇది మన ఓవర్ స్వామి టెంపుల్. సో దాని ఆపోజిట్గా మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, ధర్మశాస్త్ర టెంపుల్. సో అక్కడ స్వామి శరణమయ్యప్ప. సో ఇప్పుడే ఎరిమేల నుండి బయలుదేరుతున్నాం పెద్దపాదంకి. ఎండ అయితే ఇక్కడ మామూలుగా లేదు. సో చూస్తున్నారుగా, స్వాములు చాలామంది అంటే చాలామంది నడుస్తున్నారు. ఎండ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు అట్ల పేనం మీద ఎంత హీట్ ఉంటుందో సో అంత హీట్ ఉంది కింద అయితే. ఎంతన్నా మనం వనయాత్ర అయితే చేయాలి. సో ఏ కష్టం వచ్చినా మనం అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలి. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అయ్యప్పని చూడాలని. సో ఇంకా దారిలో పెద్దపాదంలో ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తాను మీకు. ఓకే. సో స్వామి ఈ చెట్లు అన్నీ ఏంటో తెలుసా, రబ్బర్ చెట్లు. సో అవన్నీ అక్కడ చిన్న బాక్స్లో కనిపిస్తున్నాయి చూడండి. ఈ బాక్స్ సో అది దాంతో చెక్కి ఆ బాక్స్లోకి వస్తాయి. స్వామి శరణమయ్యప్ప. దారిలో మనకి కాళ్ళ నొప్పులు ఎన్ని వస్తూ ఉంటాయి కదా, సో వాటికి మసాజ్ చేస్తున్నారు స్వామి చూడండి. సో మసాజ్ చేస్తారు. సో ఛార్జెస్ ఎంతో తీసుకుంటారు. సో అది ఇస్తే వాళ్ళు మసాజ్ అనేది చేస్తారు. ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ దగ్గరలో ఉన్న వరదా నదికి ఒక 500 మీటర్స్ మేబీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా వరదా నది అయితే వచ్చేసాము. సో చూడండి, డైరెక్ట్ ఇటు నుండి కూడా వెళ్ళిపోవచ్చు అమ్మకి. చూడండి మా కనీసం మా బరో. సో వరదా నదికి అయితే వచ్చేసాం స్వామి. సో వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ ఎంతమంది చేసినా మురికలు అయితే అవ్వవు స్వామి. మరి అది ఏం మాయో అర్థం కాదు. సో ఇక్కడైతే రాయి అయితే తీసుకెళ్ళాలి మనం ఇక్కడ నుండి. మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోతాం. అటు వెళ్ళి స్నానం అది చేసుకుని ఆ రాయి అనేది పట్టుకుని వెళ్తాం. సో అది వేరే చోటన ఎక్కడో వేయాలి. సో అది కూడా చెప్తాం మీకు, క్లారిటీగా చెప్తాము. సో స్వామి శరణమయ్యప్ప. సో స్వామి వరదా నదికి వచ్చే వాళ్ళకి ఒకటి, సో ఏంటంటే 4 గంటలకే ఆ గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ముందుగా వస్తాకే ట్రై చేయండి ఎవరైనా, ఎందుకంటే కమిషనర్ కొంచెం ఏవో పెట్టారంట రూల్స్. సో అందువలన గేట్ అనేది 4 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తున్నారు. సో గమనించండి స్వామి అందరూ. ఇప్పుడే అదా మేడెక్కుతున్నాం. ఇప్పుడే చాలా కఠినంగా ఉంటుంది. సో అయ్యప్ప కోసం ఎక్కాలి.
అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 ఉదయ్ స్వామి నడవాలి. చూస్తున్నారుగా కరీంకుండ్రం. సో 5:30కి ఇక్కడ ఈ గేట్ క్లోజు. సో వచ్చేవాళ్ళు కొంచెం ముందుగా వచ్చేసుకోండి, ఎందుకంటే అక్కడేమో 4కి క్లోజు, ఇక్కడేమో 5:30 క్లోజు. సో గమనించండి అందరూ, ఎందుకంటే ఈ కొండ ఎక్కాలి కాబట్టి మీకు తెలుసు అర్ధా నది దాటిన తర్వాత. సో టైమింగ్ చూడండి. సో స్వామి, మనం అర్ధా నదిలో రాయి తీసుకున్నాం కదా, సో ఆ రాయ ఇదిగో రాయి ఇక్కడ వేయాలి. సో ఇక్కడ వేసి ఆ స్వాములు వస్తున్నారు చూడండి. సో అక్కడ అర్ధా నదిలో మనం తీసుకున్న రాయ ఇక్కడ వేయాలి. సో అందరూ గమనించండి. సో ఎవరు మర్చిపోకండి. సో మా వాళ్ళు రావాలని నేను ఆగాను, ఇక్కడ నుంచున్నాను. మా వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ పడేసి వద్దామని. స్వామి శరణమయ్యప్ప. సో స్వామి, మేము పాదయాత్రలో ఇవాళ ఇక్కడ స్టే చేస్తున్నాం స్వామి. మాకు చూసే ఎలాంటి ఇచ్చారో మాకు. ఇదిగో అది ట్రెడ్ కనిపిస్తుందా, ఆ ట్రెడ్ నుండి ఆ మూల అట్లా ఈ ట్రెడ్ వరకు 2000 రూపాయలు స్వామి. అసలు ఎంత దారుణం అంటే ఎంత దారుణం. 2000 రూపాయలు. మేము ఉన్నదేమో 9 మందిలో మాకు 2000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. చూడండి అసలు ఎంత ఉన్నాయి. ఏదో కోళ్ళు పెంచుతారే గాబులు వేసి చిన్న చిన్న వాటిలో. సో అట్లా ఉందా స్వామి, మరి దారుణం స్వామి. అవి టిఫిన్లు ఎట్లా ఉన్నాయో వాడు చేస్తున్నారు. కొడతానే ఉన్నారు చపాతీలు అయ్యి ఇవి. మరి ఏమో ఎట్లా ఉంటుందో కూడా తెలుస్తులా. స్వామి శరణమయ్యప్ప. స్వామి చూస్తున్నారుగా అసలు కింద ఎలా ఉందంటే రాళ్ళు గుచ్చుకుపోయి సూదుల్లా గుచ్చుకుపోతున్నాయి అంతే. అసలు మామూలుగా లేదు. మాకు బేపచ్చంగా ఉంది మా పరిస్థితి అయితే. కానీ చాలా అంటే చాలా త్వరగా వెళ్ళిపోయాం స్వామి. ఇది ఎన్నో రోజు పెద్దవాదం? సెకండ్ డే స్వామి. సో ఇవాళ ఆఫ్టర్నూన్ మేబీ 12 కల్లా పంపకి వెళ్ళిపోతాం. పంపలో స్నానం చేసి ఇంకా చిన్నపాదం కొనసాగిస్తాం. సో చాలా కఠినంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. సో మేము చాలా త్వరగా వచ్చాం, ఎందుకంటే మేము ఎక్కడ ఆగలేదు. సో త్వరగా వచ్చేయడం వల్ల మేము చాలా ముందుకు వచ్చాము. ఇంకొక 5 కిలోమీటర్లు ఉన్నాం, 5 కాదు ఒక 8 కిలోమీటర్స్ అంతే ఇంకా. సో టైం వచ్చి ఇప్పుడు 8 అవుతుంది. మ్యాక్సిమం 10-11 కల్లా వెళ్ళిపోతాం. 12 కూడా కాదు, 11 కల్లా వెళ్ళిపోతాం పంపకి. 11 కల్లా పంపకి వెళ్ళిపోయి అక్కడ పంపలో స్నానం చేసేసి, సో అక్కడ సన్నిధానం ఎట్లా ఉందో తెలియదు ఇంతవరకు. సో మా సాములు కొందరు అయితే వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు ఫోన్లో అయితే చేయలేదు మాకు. సిగ్నల్ లేదు ఫస్ట్ ఇక్కడ. ఫస్ట్ సిగ్నల్ లేదు, లైట్ సిగ్నల్ వస్తుంది, మరీ లేకుండా అయితే లేదు, లైట్గా వస్తుంది. ఏదో గంటకు ఒకసారి వెళ్ళండి వస్తుంది, స్నానం చేస్తుంది. సో రిలాక్స్ అవుతాం. సో దీంతో స్నానం చేసి మళ్ళీ బయలుదేరితే రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే వచ్చాము.
చాలా ప్యూర్గా ఉంది వాటర్, ఎందుకంటే కొండ మీద వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ స్నానం చేసి బయలుదేరచ్చు. సో ఇంకా మేము కరిమల కొండ ఎక్కుతున్నాం. సో స్వామి కరిమల ఇది. సో స్వామి అన్నయ్యప్ప అదే స్వామి. చూడండి మా కన్నిస్వామి, మా ఇంకో కన్నిస్వామి. స్వామి ఎలా ఉంది? కన్నిస్వామి కదా స్వామి, తుకారం స్వామి. స్వామి ఇటు చాలా బాగున్నాయప్ప. స్వామి ఎలా ఉంది కరిమల కొండ? తెలిసిందే మనకి బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కన్యాస్వామికి కొత్త కదా. చూడు మా కన్యాస్వామి చాలా, కానీ చాలా బాగా ఏమీ అల్పు సొలుపు అయితే ఏం లేదు. సో అంతా అందరూ చాలా బాగా కొండ ఎక్కుతున్నారు. అంతా అయ్యప్ప దయ, స్వామి దయ మా ప్రాప్త, అంతే. స్వామి శరణమయ్యప్ప. మా గురువు ఉన్నాడు పక్కన, మా గురువు ఉన్నంత వరకు మాకు ఏమీ లోటు అనేది ఉండదు. సో ఎందుకంటే గురువులైంది కనీసం నడవలేడు కొండ. సో మా ఇంకా స్వాములు వెళ్ళిపోయారు, కానీ ఇంక మనం ఏం చేయలేము స్వాముల్ని. స్వామి శరణమయ్యప్ప. అలా 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 అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోదాం, అయ్యప్పని దర్శనం చేసుకుందాం. నోరుతుందా స్వామి? ఈ చూతా అసలు నోరేంటి, ఏదో చూడాలి, ఏదో తేడా ఎట్లా చూడండి. కొండ సుజ్జిపొట్లు ఉంటాయి కదా, ఆ రకంగా ఉన్నాయి. మొత్తం పగిలిపోయి అవి బజ్జీ అంట, మైసూర్ బజ్జీ అంట అది. ఇదేమో వడ అంటే గారి, ఇదేమో అట్టికే బజ్జీ. ఎలా ఉంది? మీరు తినాలనుకుంటే రండి, శబరిమల వనయాత్ర రండి. మొన్న 20 బొలని దొరికితే ఇన్ని కావాలని తినొచ్చు. సో ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది పంబ. 2 కిలోమీటర్స్, జస్ట్ ఫైనల్లీ 2 కిలోమీటర్స్ పంబ వచ్చేసాం. సో ఫైనల్లీ అమ్మకి వచ్చేసాం స్వామి. సో చూడండి, స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఇడుములు అయితే ఇప్పుతున్నాడు మా గురుస్వామి అయితే. సో ఆ ఇడుములు పెట్టుకుని ఇన్ని కాయలు ఉంటాయి తీసుకుని ఇంకా మేము జోల సంచులు వేసుకుని బయలుదేరుతాను. సో ఇక్కడతో వనయాత్ర అనేది అయిపోయింది స్వామి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.